ఆలకింపకపోయిరి. ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. ప్రార్థన చేసుకుందాం. చదవబడినటువంటి లేఖనము ద్వారా వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన యేసు ప్రభువా, తమ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఎంతవరకు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు వందనాలు. ఈ సమయంలో చదివిన లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రతి వారికి వినగలిగిన చెవులను గ్రహించగల హృదయం తెరిచేయండి. వినబుద్ధిని బుద్ధించండి. ప్రతి విధమైన అల్లారి మీ నామం పైన బంధించండి. దాసుడైన నన్ను దయతో జ్ఞాపకము చేసుకునండి. నా నడుము కట్టండి, నా నోట నీ మాటలు ఉంచండి. బిడ్డలకు అర్థమయ్యే రీతిలో మీరే బోధించి సహాయపడుతూ రమ్మని యేసు ప్రభువారి నామం పేరిట ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన ఘనమైన నామం పేరిట వచ్చిన వారందరికీ యంత్రశబ్దము ద్వారా ఉంచున్నటువంటి వారికి ప్రభు నామం పేరిట వందనాలు చెల్లిస్తున్నారు. పిల్లలందరికీ వందనాలు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానించబోయే ముందుగా వాక్యాన్ని విన్నాం. చెప్పండి, ఏ వాక్యాన్ని విన్నాము? నీతికి తగినట్లుగా ఆయన నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని మనం విన్నాం. మనం వర్ధిల్లాలంటే మనం ఎలా ఉంటే వర్ధిల్లుతామో మనం విన్నాం. ఇది నేను చదువుకున్న మంచి లేఖన భాగము చూడండి. 81వ కీర్తన